హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాము. ప్రోమోలు వచ్చినప్పుడు హరితేజ పాయింట్లుగా దద్దరేపులు చేస్తుంది, యష్మిని ఒక ఆట ఆడిస్తుందని చేసుకున్నాము. తర్వాత పృథ్వీకి కూడా రీజన్ చెప్పిందని చేసుకున్నాం. పూర్తి రీజన్లు కూడా మన ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్పుకుందాము క్లియర్గా అని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బయట ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, ఏం ఆలోచించి ఎవరెవరికి ఓటేస్తున్నారు, మణికంఠకి ఎందుకు ఓటేసి సేవ్ చేస్తున్నారు అనేది బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డుకి క్లియర్గా అర్థమైపోయి ఆడియన్స్ మనసుని, ఆడియన్స్ మాటల్ని వీళ్ళ నోటి ద్వారా వాళ్ళకి వినిపిస్తున్నారు. ఆడియన్స్ డైరెక్ట్ చెప్పలేరు కదా, కాబట్టి ఆడియన్స్ వాయిసే వీళ్ళు ఇక్కడ వినిపిస్తున్నారు. ఓకే, అది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. తర్వాత మణికంఠ మీకు మంచోళ్ళగా అనిపిస్తున్నాడు, కానీ అతన్ని మేము చాలా భరిస్తున్నాం, ఇక్కడ మేము టార్చర్ అనిపిస్తున్నామని వీళ్ళందరూ మూకుమ్మడిగా ఆ వచ్చిన వాళ్ళతో చెప్తున్నారు. అది వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్ డైరెక్ట్ మీకు వస్తుంది. లైక్ చేయండి, ఇక బటన్ మీద గుర్తుంటుంది కదా, దాన్ని లైక్ చేస్తే మన వీడియో ఒక 10 మందికి వెళ్తుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మణికంఠ గురించి అక్కడ సెంటర్ పాయింట్ మణికంఠ అయిపోయాడు. మణికంఠ దెబ్బకాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. ఇప్పుడు నామినేషన్లు ఎక్కువైపోయి ప్రతి ఒక్క పాయింట్ మణికంఠదే వస్తుంది. అక్కడ సెంటర్ పాయింట్ మణికంఠ అయిపోయాడు. మణికంఠ అంటే సామాన్యంగా ఉందా? ఇప్పుడు మణికంఠ దెబ్బకు అందరూ నామినేషన్లోకి వచ్చారు, రావాల్సిన అందరూ వచ్చారు. అయితే ఆ విషయం మాట్లాడుకుందాం. రాగానే అందరూ ఒకళ్ళొకళ్ళు పలకరించుకునేటప్పుడు రోహిణితోటి మణికంఠ చాలా బాగా మాట్లాడాడు. ఆ విషయం తీసుకెళ్ళి రోహిణి ఏముందంటే, మీరేంటి అసలు మణికంఠ చాలా మంచి పిల్లాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు, అక్క అని చాలా బాగా మాట్లాడుతున్నాడు, నాకు చాలా ముచ్చటేసింది వాడు మాట్లాడటంటే అన్నది. విష్ణు దగ్గరికి వెళ్ళి, విష్ణు ఇంకా ఉన్నారు సీత వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు అట్లా కనిపిస్తున్నాడు, కానీ అతను చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్ థింకింగ్ చేసి ఏడుస్తుంటాడు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే నామినేట్ తీసుకొస్తాడు, మా ఫ్రెండ్షిప్ చేస్తూ మా దగ్గర లోటుపాట్లు తెలుసుకొని నామినేట్ చేస్తుంటాడు, మేము టార్చర్ అనిపిస్తున్నామని రోహిణికి చెప్పారు వీళ్ళందరూ కూడా మణికంఠ గురించి. అదొక పాయింట్. రెండో పాయింట్ హరితేజ వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నారు, మీరు అక్కడ మణికంఠని హీరోని చేస్తున్నారు, మేము నామినేట్ చేసేసి మణికంఠని హీరోని చేసాము, మీరు వచ్చి కూడా మా బాధలు విని చూసి వచ్చి కూడా మణికంఠని హీరోని చేస్తున్నారు, కానీ అతను మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు, మేమెంత బాధ అనిపిస్తున్నాం మీకు తెలియట్లేదు అని హరితేజతో చెప్తున్నారంటే హరితేజ ఆ మాట కూడా చెప్తుంది. ఇక్కడ మనం ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తున్నారు. అందరూ ఎవరిని టార్చర్ చేశారు, ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరిని నువ్వు ఎట్ట చీఫ్ అవుతావు చూస్తానన్నారు, ఎవరిని నేను ఉన్నంతకాలం నీకు నామినేట్ చేస్తాను ఛాలెంజ్ చేశారు, ఎవరినైనా ఫ్రెండ్ అని కూడా లేకుండా విష్ణుప్రియ మణికంఠ మీద ఎలా విషయం జిమ్మింది. తర్వాత తన అవసరం తెలిసి కూడా యష్మి ఎలా అయితే ఆ మెసేజ్ ఫుడ్ నిఖిల్కి తీసుకొచ్చింది, మణికంఠ తీసుకురాకుండా ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్న వంకతోటి నాగసార్ చూపించిన చిన్న వీడియో క్లిప్పింగ్ చూసి మణికంఠని టార్చర్ పెట్టారు 2 వారాలు. అవి ఎపిసోడ్లో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వాళ్ళు చెప్తే సరిపోదు. ఇవన్నీ వాళ్ళు బయట చూశారు. బయట చూసి వీళ్ళు చేసే పనులకి అక్కడ మణికంఠకి సింపతితోటి మంచి ఓటింగ్ పడుతుందని అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయి వీళ్ళకి సలహాలు ఇస్తున్నారు, సలహా రూపంలో నామినేట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే బయట ఇలా ఉంది కాబట్టి ఇలా తప్పు చేస్తున్నావు, దీన్ని సరి చేసుకున్న సలహాలాగా నామినేట్ చేస్తున్నారు. కానీ బుర్ర తక్కువ వాళ్ళు కదా వాళ్ళంతా, పాత వాళ్ళంతా. ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నాం కదా, బుర్ర మోకాళ్ళలో కదా అరికాళ్ళలో ఉందని అర్థం చేసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారు. దాన్ని ఏమని మాట్లాడుకోవడం, పీత బుర్ర ఏం చెప్తుంది వాళ్ళకి, వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అయినా మనం డీకోడ్ చేసి ఎదురువాదం చేయాలని చెప్తుంది. బుర్ర ఉందా లేదా అసలు ఏమైనా? వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎంత క్లారిటీ ఉంది, ఆడియన్స్ వాయిస్ వీళ్ళు వినిపిస్తున్నారు. మనం కూడా దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇందుకోసమే మణికంఠ హీరో అవుతున్నాడేమో అని. అప్పటికి గౌతమ్ ఓపెన్ అయ్యాడు కూడా, బయట ఏం జరుగుతుందో నేను చెప్పాను, మీరు విని మార్చుకుంటే మంచిది అని కూడా ఓపెన్గా చెప్పాడు. అయినా కానీ ఆ బుర్రలకి ఏం అర్థం కావట్లేదు. సరే, ఎవరిని నామినేట్ చేశారు, ఏమని నామినేట్ చేశారో చూద్దాం. హరితేజ ఫస్ట్ వచ్చి యష్మి నామినేట్ చేస్తూ ఏమని లేదని చెప్పింది. సేమ్ ఇయర్ రిజల్ట్ ఒక్కడనే టార్గెట్ చేయటం, తర్వాత ఫుడ్ మెసేజ్ ఎవరికి ఎంత అవసరం అనేది తెలిసి కూడా
తీసుకురా ఇవ్వకుండా నిఖిల్ తీసుకెళ్ళివ్వటం. తర్వాత ఎట్లా చీఫ్ అవుతావు చూస్తామన్నాడు. ఇప్పుడు మనం మణికంఠ గురించి మాట్లాడుకున్న మాటలన్నీ మాట్లాడింది హరితేజ. మాట్లాడితే మన యష్మి చెప్పింది కదా, నీ ముక్కు ఏంటంటే చుట్టూ తిరిగికొచ్చి ఇది అంటది కదా, అట్టా వితండవాదన అంటే ఆ టైంలో నాకు అనిపించిందే చేస్తా. నేను ఎవరిని చేయాలనో ఆ పర్సన్నే చేస్తాను. మీరు చెప్తే కుదరదు కదా, నేను అక్కడ పాయింట్ పెట్టే చేస్తాను. దానికి మణికంఠ ఒప్పుకోకపోతే అప్పుడు అంటున్నాను నేను టార్గెట్ నేను నిన్నే చేస్తానని. రివెంజ్ నామినేషన్ అని అంటే ఆ రివెంజ్ నామినేషన్ పో అన్నాను అని తలా తోక లేకుండా మాట్లాడేసింది. అప్పటికి కూడా హరితేజ కూడా క్లియర్గా అడిగింది కూడా, ఇది కరెక్ట్ కాదు కదా అంటే కూడా నా ఒపీనియన్, నా నామినేషన్ అప్పుడు నా ఇష్టం వచ్చిన పర్సన్కి నా ఇష్టం లేదని చెప్పుకుంటాను, అది నాది కదా అని ఎదుటి వితండవాదం చేసేస్తుంది. మారదు యష్మి. తర్వాత పృథ్వీ నామినేట్ చేస్తూ ఏం చెప్తుంది పృథ్వీ, నీ చుట్టూ 2-3 ఉంటున్నారు. ఎవరు? నిఖిల్ అంటున్నాడు, మొన్నటి వరకు సోనియా ఉంది, ఇప్పుడు యష్మి చేరింది. వీళ్ళందరూ చెప్తేనే చేస్తున్నావు నువ్వు, నీకు ఇండివిజువల్గా ఆలోచించే శక్తి లేదు, మ్యానిపులేషన్ అవుతున్నావు, వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నావు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. అప్పుడు నీ సొంత ఆలోచన లేకపోతే నువ్వు ఎలా ఆడతావు, ఎలా మేనేజ్ చేయగలవు? కాబట్టి నీ సొంతగా ఆలోచించడం నేర్చుకో, అందుకే నామినేట్ చేస్తానంటే లేదు మీరు అన్న మ్యానిపులేషన్ అన్నారు కదా, ఎక్కడ చేశాను అన్నాడు. ఎక్కడ చేశాను అంటావా? మొన్న నబీలు పృథ్వీ మీ ఇద్దరు ఆడుతున్నారు, ఎంత ఇంపార్టెంట్ గేమ్ అది, చాలా ఇంపార్టెంట్ గేమ్ కదా. వాళ్ళు బెల్లి కొట్టమలంగా కొట్టేస్తావా, వాళ్ళు సర్దమంగా సర్దేస్తావా? నువ్వు చూసుకో అక్కడ ఏముందనేది, నీ ఆలోచన లేదా? సరే అది చేశారు. బయటకు వెళ్ళిన తర్వాత నాన్న నిఖిల్ నువ్వెందుకు రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చావు, నాకు నీ వల్ల నా ఆట పోయింది, నేను మెగా చీఫ్ అయ్యేవాడిని పోయిందని నిఖిల్ని ఎందుకు అడగలేదు నువ్వు అని క్వశ్చన్ చేస్తే హరితేజ వితండవాదం. నేను అడగలేదు, వాళ్ళు చెప్తున్నా, నేను చూసుకుంటున్నాను, అంటే ఫ్రెండ్స్ కదా వాళ్ళు, ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు, మాట పన్నీరు ఫ్రెండ్ కాబట్టి నిఖిల్ మీద మాట పన్నీయలేదు, ఒప్పుకోవాలి. అసలు జరిగేది అదే కదా. అక్కడ ఎవరన్నా చెప్తే అసలు వాళ్ళు చెప్తుంటే వెళ్ళి కొట్టే నిఖిలాన్ని కొట్టేశాడు, కానీ అక్కడ కరెక్ట్గా పెట్టాడా లేదని చూసుకున్నాడా? లేదు. తర్వాత ఏ ఆట అయినా కానీ నువ్వు వెళ్ళి ఆడు, ఎట్లా చేయంటే చేస్తాడు. తర్వాత మణికంఠకి దేంట్లో మాట్లాడాలన్నా కానీ అంటే మ్యానిపులేషన్ చేస్తున్నా, సాక్రిఫైస్ చేసేదంటే కూడా మణికంఠ మీద ఇంత ఎత్తున వెళ్ళాడు. ఎవరు? యష్మి మాట్లాడి అట్లా ఖచ్చితంగా అట్లా చేస్తూ కూడా తనకంటే పైగా ఆట తప్పితే తను ఒక ఎంటర్టైన్మెంట్ చేసింది లేదు, విష్ణు చుట్టూ తిరగడం తప్పితే ఒక కామెడీ చేసింది లేదు, ఏదైనా గిన్నెలు తోమింది లేదు, ఏమైనా పనులు చేసింది లేదు, ఏమీ లేదు. ఒక్క ఆటే, అది కూడా 2 ఆటలో బాగా కనపడ్డాడు అంతే. తర్వాత గ్రూప్ గేమ్లు అవన్నీ కూడా. మరి అది హరితేజ అడిగింది కరెక్టే కదా, కానీ అది ఎవరికైనా కానీ నీ తప్పు అంటే తీసుకుంటాడా? నీ తప్పు చేసి అనుకుంటారా? అనరు కదా. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు వాదం చేయాలని. ఒప్పుకోకుండా అంటే నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పుకోపో, ఇది నా ఒపీనియన్, నా నామినేషన్, నేను చెప్పానని పక్కకి వెళ్ళిపోయింది హరితేజ. కరెక్ట్గా మాట్లాడిందా లేదా? తర్వాత గౌతమ్ వచ్చాడు. గౌతమ్ వచ్చి ఏమన్నాడు, 5 వారాలు మీరు ఉన్నందుకు మీకు చాలా సంతోషం అండి, కంగ్రాట్స్ చెప్పాడు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు, మణికంఠను ఉద్దేశించి చాలా మంచి మాటలు చెప్పాడు, చాలా బాగా మాట్లాడి ఎమోషన్ మీరు కామెడీగా తీసుకున్నారు. పాపం తన ఎమోషన్ చాలా బాధపడుతున్నాడు ఫ్యామిలీ బర్డెన్ తోటి. ఆ ఎమోషన్ని మీరు కామెడీగా తీసుకొని అతను హేళన చేయటం, పదే గుచ్చి మాట్లాడటం, పదే నామినేట్ చేయటం, 5 వారాల నుంచి హింస పెడతా ఉండే, అది కరెక్ట్ కాదు ఎవరికైనా కానీ. ఒకవేళ ఎమోషన్తో ఉన్న పర్సన్ని అలా డీల్ చేయకూడదు. ఎమోషన్తో ఉన్న పర్సన్ వదిలేయాలి, అలాగా వదిలేయకుండా మీరు గుచ్చి అదే హేళన చేస్తూ ప్రవర్తిస్తున్నారు మణికంఠ విషయంలో, అది చాలా తప్పు అన్నాడు. తర్వాత విష్ణుప్రియ నామినేట్ చేశాడు. ఫస్ట్ చేస్తే ఏం చెప్పాడంటే, గేమ్ వదిలేసి నీ మైండ్ అంతా కూడా, నీ ఆలోచన అంతా కూడా వేరే వైపు డైవర్ట్ అయింది. ఫస్ట్ 2 వారాలే గేమ్ ఉంది విష్ణుప్రియ, అది మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, ప్రతిసారి చెప్పుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి. 2 వారాలే గేమ్ ఆడింది, తర్వాత డైవర్ట్ అయిపోయింది. ఒక ఆట లేదు, ఏమీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. ఆ పృథ్వీ చుట్టూ తిరగటం, ఐ వాంట్ పృథ్వీ అంటది, ఐ లైక్ పృథ్వీ అంటది, ఐ టాక్ పృథ్వీ అంటది, ఇదే జరుగుతుంది అక్కడ. వాళ్ళు ఇండైరెక్ట్గా పేరు ఎత్తకపోయినా కానీ ఇండైరెక్ట్గా చెప్పింది అదే, డైవర్ట్ అవుతున్నామని. ఎందుకంటే బాగా ఆడగలిగిన సత్తా ఉండే పిల్ల, అంత సత్తా ఉండే పిల్ల డైవర్ట్ అయితే ఎవరికైనా బాధే కదా చూసేవాళ్ళకి. ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్కి కూడా బాధే, వాళ్ళ ఫ్యాన్స్ కూడా బాధపడతారు. ఎందుకంటే మా విష్ణుప్రియ గెలవాలి, మా విష్ణుప్రియ కప్పు తీసుకురావాలి అనే ఆశతో ఉంటారు. మా విష్ణుప్రియ చీఫ్ అవ్వాలి, ఈ ఆలోచన ఉంటుంది కదా. ఈమెకి ఆలోచన లేదు, అసలు థాటే లేదంట.
అది కూడా మాట్లాడుకుందాం మనం. తర్వాత యష్మిని ఏమన్నాడంటే మణికంఠని రివెంజ్ నామినేషన్ చేయడం, తర్వాత ఎట్టే హరితేజ ఏమైతే మాట్లాడిందో అవే మాట్లాడాడు, సేమ్ అవే డైలాగులు మాట్లాడితే దానికి కూడా వితండవాదం చేస్తా, మీరు వాళ్ళ పక్క మాట్లాడటానికి వచ్చారా, నేను ఈ అన్ని వితండవాదం చేస్తుంటే ఒకటే అన్నాడు చివరికి, ఆడియన్స్ వాయిస్ నేను వినిపించాను, బయట ఎలా ఉందో నేను వినిపించాను, మీరు మారితే సరే, ఒక ఫ్రెండ్లీ సలహా ఇది అన్నాడు. కరెక్టే, ఎందుకంటే పోయిన సీజన్లో కూడా వైల్డ్ కార్డులో వచ్చిన అమర్దీప్ అర్జున్ అన్నయ్య అంటాడు. వచ్చినప్పుడు బయట అమర్దీప్ పరిస్థితి ఎలా ఉందో వచ్చిన బ్యాచ్ 2.0 తెలుసు కాబట్టి అర్జున్ అప్పుడు నామినేషన్ టైంలో ఎలా గద్దిచ్చాడు అమర్దీప్ని, నువ్వు తప్పు చేస్తున్నావు, అగ్రెసివ్ అదంతా కూడా మానుకోవాలి, నువ్వు బయట చండాలంగా ఉందనంటే సరే అన్నయ్య అన్నాడు. అప్పుడు 2-3 వారాలు సైలెంట్ అయ్యాడు, పెద్ద గొడవ చేయాలి అమర్దీప్, ఎందుకంటే వీళ్ళు బయట నుంచి అన్నీ చూసి వస్తారు కదా, మార్చుకోమనే చెప్తున్నారు, మార్చుకుంటే మీకు లైఫ్ ఉంటుంది అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మనం డీకోడ్ చేయాలి, వితండవాదం చేయాలి, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా సరే, ఏం బుర్రలు ఉన్నాయా లేదా, బయట ఆడియన్స్ వస్తారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆడియన్స్ వస్తారని తెలీదా, జ్ఞానం ఉండద్దా. ఇంకా యష్మి సీత మార్చలేదు, విష్ణు మార్పే లేదు, యష్మి అసలు మాట తీరులో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ మార్పే లేదు, ముఖ్యంగా మణికంఠ విషయంలో. ప్రతిసారి ఏమంటుంది, ఈ మణికంఠ గుండే నేను నామినేషన్ అవుతున్నా, మణికంఠ గుండే నేను నామినేషన్ అవుతున్నా, మణికంఠ మణికంఠ మణికంఠ, లేస్తే మణికంఠ కూర్స్తాం, యష్మి నోట్లో మణికంఠ నానిపోతున్నాడు పాప. తర్వాత నయని పావని వచ్చి విష్ణుతోటి ఇలాగే, విష్ణు నువ్వు డైవర్ట్ అయిపోతున్నావు ఒకటి, రెండోదేమో చీఫ్ అవుతావా అని నిఖిల్ అడిగినప్పుడు నేను ఇప్పుడు కాను, నాకు ఇప్పుడు చీఫ్ అవసరం లేదు, ఇప్పుడు నేను తర్వాత ఆలోచిస్తాను, ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పేసింది. నీకు అవసరం లేని కాడికి బిగ్ బాస్ అవసరం ఎందుకు, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, అరుదైన ఆపర్చునిటీ, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కానీ నేను ఇప్పుడు ఉండను, నేను ఇప్పుడు ఆడను, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ, నీకు ఇంట్రెస్టే లేదు అసలు హౌస్ మీద, ఆటల మీద, నీ డైవర్ట్ అయిపోయావు అని నయని పావని అడుగుతుంటే, నేనా ఇంట్రెస్ట్ లేదని కాదు, ఇప్పుడు చీఫ్ అయ్యాను అనుకో, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి, హౌస్ని మేనేజ్ చేయాలి, రేషన్ తీసుకురావాలి, ఇవన్నీ నేను చేయలేను, నేను హ్యాండిల్ చేయలేను, అందుకనే నేను వద్దంటున్నాను. ఇప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత, అంటే ఎప్పుడు ప్రిపేర్ అవుతావు, అక్కడ ఉండేది 15 వారాలు, ఆల్రెడీ 5 వారాలు అయిపోయినాయి, ఎప్పుడు ప్రిపేర్ అవుతావు, ఎప్పుడు చేస్తావనంటే ఆలోచిస్తా అంటుంది. ఇక్కడ నా పర్సనాలిటీ ఏంటో నేనేంటో నాకు తెలుసు, నా ఆలోచన ఏంటో నాకు తెలుసు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నేను బయట ఎలా ఉంటాను ఇక్కడ అలా ఉంటున్నాను, అగ్రెసివ్ నా పద్ధతి కాదు, కోపట్టు నా పద్ధతి కాదు, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను, సంతోషంగా ఉండటానికి వచ్చాను అంటుంది. సంతోషంగా ఉంటాను ఇక్కడ ఎందుకు ఇంటికాడ ఉండలేవా, ఇంటి దగ్గర కూడా సంతోషంగా ఉండొచ్చు కదా. వితండవాదం మార్చుకోమని చెప్తుంటే చీఫ్ అవ్వకపోతే ఎందుకు అన్నట్టు మాట్లాడుతుంటే, చీఫ్ అవ్వాలనుకోరు ప్రతి ఒక్కరికి ఉంటుంది అక్కడ, ఎప్పుడప్పుడు వస్తుందో ఆపర్చునిటీ ఎదురు చూస్తారు. నామినేట్ అయ్యి బయటకు వెళ్తుంటే ఎంత బాధ వేస్తుంది అనేది నయనికి బాగా తెలుసు పాపం, నయని పావనికి, ఎందుకంటే ఒక్క వారంతో బయటకు వెళ్తుంటే పాపం చాలా బాధపడి ఉంటుంది, ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది కదా. అక్కడికి వచ్చి బయటికి వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటే ఎదురువాదనే విష్ణు. తర్వాత సీతను నామినేట్ చేసి ఏం చెప్పిందంటే, 2 వారాలు నీ ఆట బాగానే ఉంది, తర్వాత లేదు, చీఫ్ అయిన దగ్గర నుంచి ఆటే పోయింది, తర్వాత నీ ఫ్రెండ్ని నువ్వే నామినేట్ చేస్తావు, వెళ్తుంటే ఏడుస్తావు, నేను మనం చెప్పుకున్నాం అదే సేమ్ అయ్యే పాయింట్లు చెప్పింది. నీ ఫ్రెండ్ని నామినేట్ చేస్తావు ఎందుకు, బయటికి పంపించాలనేగా నామినేట్ చేసేది, మరి బయటికి పంపించాలని నామినేట్ చేసినప్పుడు ఏడవడం ఎందుకు, బయట నామినేట్ చేసి వెళ్ళిపోయిద్దేమో అప్పుడు ఏడవ చూద్దాం, అప్పుడు తెలియదా నీకు, తర్వాత ప్రతి ఒక్కళ్ళు పోతుంటే ఏడుస్తావు క్రైమ్ బేబీ లాగా అని ఒక పేరు పెట్టింది అక్కడ. నువ్వు క్రై బేబీ అనుకో, ఏమన్నా అనుకో, నా ఎమోషన్ నాది, నాకు అటాచ్మెంట్ ఎక్కువ అని అంటే, అటాచ్మెంట్ అందరితో ఉంటుందా, అంత అటాచ్మెంట్ ఏర్పడుద్దా, పోయిన వాళ్ళందరి దగ్గర ఏడుస్తావు అని అంటే, నేనంతే, నా బాండింగ్ అంతే, నేను సెన్సిటివ్ని, నా ఎమోషన్ నాకు ఒక్కదానికి ఉంది, ఎవరికి లేదు పేద బుర్రకి అని అంటుంది. ఏ గేమ్లు పెట్టినా కానీ, ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ పెట్టాడు అనుకో, ఆ గేమ్లో ఫస్ట్ ఏం ఆలోచన చేసింది, అందరూ ఒపీనియన్ ప్రకారం మణికంఠను తీసేయాలనుకున్నారు, అనుకున్న తర్వాత మళ్ళీ ఏం ఆలోచించింది, సరే మణికంఠ వద్దులే, నబీల్ అన్నాడు, మణికంఠ వద్దులే నామినేషన్ ఉన్నాడు కదా, నువ్వు లేవు కదా, నువ్వు చూడంటే సరే నేను ఉంటానని అనుకొని బయటకు వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ రంగంలో మణికంఠ పేరు చెప్పేసింది, మాట తిరగేసేసింది. అంటే మణికంఠ హౌస్ పనికిరాడా, ఆటకు పనికిరాడా, ఆ వీక్ పర్సన్ తీసేయమంటే వీకా మణికంఠ, టేస్ట్ తేజ అన్నాడు,
మణికంఠ నువ్వు చాలా బాగా ఆడతావు ఆట, చాలా తెలివిగా ఆడతావు, నువ్వు స్ట్రాంగ్ పర్సన్వి అని గట్టిగా చెప్పాడు. వాళ్ళు కూడా అన్నారు ఆట ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నాడని. మరి ఎందుకు అట్లా ఆలోచిస్తుంది అది. తర్వాత మెహబూబ్ వచ్చాడు. మెహబూబ్ వచ్చి యష్మిని నామినేట్ చేస్తే ఏమన్నాడంటే, నేను రాగానే మాట్లాడటానికి వచ్చాను, మాట్లాడకుండా వెళ్ళిపోయావు. తర్వాత నువ్వేమనుకున్నావో, ఏంద్రబాబు ఒకసారి 8 మంది వచ్చారు, వీళ్ళు ఏంది కథ ఏంది అసలు నాకు అర్థం కావట్లేదని మాట్లాడటం ఎందుకని వెళ్ళిపోయావేమో. తర్వాత బిర్యానీ అక్కడుంటే బిర్యానీ దగ్గరికి వెళ్ళాడంట మెహబూబ్. వెళ్ళంగానే వద్దొద్దు తాకొద్దు అన్నదంట యష్మి. ఎంత బాధ వేస్తుంది. అది అని తినడానికి కూడా కాదు, వెళ్ళింది చూస్తున్నాడంట. వెళ్ళిపోయి తర్వాత వచ్చి వేడి చేయమంటామంటదంట. వేడిగా ఉన్నప్పుడేమో వెళ్తేనేమో వద్దు తాకొద్దు అన్నది అని అడుగుతుంటే నాకు బిర్యానీ అంటే ప్రాణం, బిర్యానీ అంటే నాకు ఇష్టం, చికెన్ బిర్యానీ అంటే నేను రోజు చికెన్ బిర్యానీ తింటా, అందుకే ఎవరిని తాకనేను, ఆ బిర్యానీ నా కోసం ఉంచారు అంటే హౌస్లో ఎవరికి బిర్యానీ తినాలి ఉండదా? చికెన్ బిర్యానీ ఎవరు తినరా? ఏ ఒక్కదే తింటుందా? ఏ ఒక్కదానికే ఉంచాడా బిగ్ బాస్? ఒక్కదానికే చికెన్ బిర్యానీ పంపించాడా? ఆయన ఫుడ్ దగ్గరికి వెళ్ళిన మనిషిని తాకొద్దు వెళ్ళిపో అని అంటారు ఎవరైనా? మానుకోనైనా పెడుతుంది లేడీ స్వభావం అసలు. పైగా అప్పుడేమో వెళ్ళిపోమ్మని వద్దు తాకొద్దని, తర్వాత వచ్చి వేడి చేయమంటా అని అడుగుతుందంట. ఏమనుకోవాలి ఆ మనిషిని? అసలు ఏమనాలో మెహబూబ్కి అర్థం కాలేదంట. వేడి చేయమంటా అని అడుగుతున్నావు మళ్ళీ ఎటకారంగా, మాట్లాడటానికి వస్తే మాట్లాడవు, మళ్ళీ ఇట్లా చేస్తావు అని అంటది. లేదు నాకు స్పేస్ కావాలి, నేను వేరే ఆలోచనలో ఉన్నాను, వేరే ధ్యాసలో ఉన్నాను అని చెప్తుంది. అబ్బా ఎన్ని మాటలు మారుస్తుందంటే పచ్చి అబద్ధాలు మాట్లాడదు యష్మి, పచ్చి అబద్ధాలు అసలు భలే తిప్పేస్తుంది మాటలు. అక్కడ ఆ కాన్వర్జేషన్ వేరే దానికి భలే లింక్ చేసి వెంటనే లింక్ పెట్టేసిద్ది. తర్వాత సీత నామినేట్ చేస్తే ఏమన్నాడంటే, నేను దగ్గరకు వస్తే నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ అందరూ ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు కదా, నేను వచ్చే మాట్లాడలేదు అంటది. నేను మాట్లాడాలా నీతోటి? నేను రిసీవ్ చేసుకోవాలి నీతోటి? ఇంకెవరు రిసీవ్ చేసుకోలేదా? వాళ్ళు చేసుకున్నారు ఇంకేంది, వాళ్ళు చేసుకున్నా నేను చేసుకోవాలి నిన్ను? ఏంటి ఆ ఎటకారం మాటలు? ఫ్రెండ్లీగా వచ్చాడు, స్పేస్ ఇచ్చి కొంచెం మాట్లాడు. ఏంటి వాళ్ళు ఏం మాట్లాడతారు, హౌస్ ఎలా ఉంది ఏందని అడుగుతారు, మీరు కూడా మాట్లాడండి. వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళు ఆహ్వానించారు కదా, నేను కూడా ఆహ్వానించాలా, నేను కూడా పిలవాలా అని ఎటకారంగా మాట్లాడుతుంది మెహబూబ్తో. ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగానే ఆహ్వానించి బాగా టీలు ఇచ్చి కాఫీలు ఇచ్చి కూర్చోబెట్టుకొని సారా బాగానే మాట్లాడారు కదా. అదే అడిగేది. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలంటే ఎలా ఫ్రెండ్లీ అవుతారు? ఇలా చేస్తే ఫ్రెండ్ అవుతారా? కోపాలు వచ్చేది అందుకే కదా, వాళ్ళు ఆహ్వానించారు కదా, నేను కూడా ఆహ్వానించాలా అని ఎటకారంగా మాట్లాడుతుంది. తేజ ఏం చేశాడు, బిగ్ బాస్ నాకు అవకాశం ఇస్తే మొత్తం నామినేట్ చేస్తాను, ఒక్కడ కూడా ఉదయం పాటకు డ్యాన్స్ చేయట్లేదంటే వాస్తవం. ఎన్ని రోజులు ఎవ్వరూ వేయలేదు సరిగా. ఇప్పుడు తేజ వచ్చి ఇప్పుడు మరి ఎక్కడి నుంచి అని వేస్తాడు ఎదురే, ఎక్కడి నుంచి అయిపోతే నామినేట్ చేస్తాను రోజు చెప్తున్నాడు వాళ్ళకి. తర్వాత సీత నామినేట్ చేస్తూ, నువ్వు ఒక్కొక్క గేమ్కి ఒక పర్సన్ పంపిస్తున్నావు, దాంట్లో క్లారిటీ మిస్ అయింది నీకు అంటే ఏ క్లారిటీ మిస్ అయిందంటే ఇదే, మా బిగ్ బాస్ ఆటకి పనికి రాకుండా తక్కువ అంటే బలహీనుని తీసేయమంటే ఎవరిని తీసేసావు? ఫస్ట్ నువ్వు అనుకున్నావు, తర్వాత వచ్చి మణికంఠ పేరు చెప్పావు, దాంట్లో నీకే క్లారిటీ లేదు. ఏమనుకున్నావు నువ్వు? నేను తీసేస్తే నేను తక్కువ అనుకుంటాను ఆటలని అనుకొని వచ్చి మణికంఠని తీసేసావా? అంత క్లారిటీ లేకుండా నువ్వు చీఫ్ ఎలా అయ్యావు అని మాట్లాడాడు. తర్వాత ఏ గేమ్కి ఎవరిని పంపాలి నీకు క్లారిటీ లేదు, ఆ క్లారిటీ లేదని చీఫ్గా తీసేయడానికి నిఖిల్ అప్పుడే రీజన్ చెప్పాడు. ఎట్లా క్లారిటీ లేదంటే, ఫస్ట్ నైనిక చిన్నపిల్ల, తర్వాత డ్యాన్స్ చేసే పిల్ల డ్యాన్స్ చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ ఉంటుంది వాళ్ళకి. ఈ బ్యాలెన్సింగ్ గేమ్కి ఆ పిల్ల అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఆ అమ్మాయిని పంపకుండా మణికంఠని ఎందుకు పంపించావు అని అడిగాడు. మణికంఠ పెద్ద కాళ్ళు కాబట్టి కొంచెం 2 అడుగులు వేసి బయటకు వచ్చేస్తాడు అన్న ఉద్దేశంతో పైకి వెళ్తానన్నాడు. నైనిక వెళ్ళి మణికంఠని మాట్లాడుకొని పెద్ద ఇంప్రెస్ చేయలేదు, అందువల్ల మణికంఠ వెళ్ళాడు. మరి అక్కడ మిస్ అయ్యావు కదా నువ్వు. తర్వాత ఆదిత్య నబీలు చిన్న ఆడపిల్ల పంపితే ఆడే ఆటకి నబీల్ని పంపించావు, అక్కడ క్లారిటీ మిస్ అయింది. అక్కడ క్లారిటీ లేకుండా ఉన్నావు కాబట్టి నువ్వు చీఫ్గా కూడా మిస్ అయిపోయి వెళ్ళిపోయావు అని మాట్లాడు. తేజ చాలా క్లారిటీగా మాట్లాడాడు. కరెక్ట్ అది కూడా నిఖిల్ అందరూ గమనించారు. అంత మనం చెప్పిన విషయాలే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది అక్కడ. తర్వాత మణికంఠ ఏం చెప్పాడంటే, మణికంఠ ప్రాబ్లం లేనివాడు ఉండరు, ఇక నుంచి అయినా వదిలే ఆ ప్రాబ్లమ్స్, గట్టిగా ఉండు, ఎవరు ఏం మాట్లాడినా నువ్వు గట్టిగా వాదించు, నువ్వు రీజన్స్ చెప్పి పద్దాక ఏడవద్దు. బాగానే చెప్పాడు. ఎందుకు నిన్న కూడా మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక నుంచి అన్న మణికంఠ ఆ ఏడుపు ఆ పాత ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడం మానేయాలి. ఎందుకంటే ఒక హద్దు దాటిందంటే ఏంద్రబాబుడు బోరు కొట్టిస్తున్నాడని ఆడియన్స్కి కూడా బోర్ వేస్తుంది, వదలడా మణికంఠ అని వాళ్ళు కూడా తిట్టుకుంటారు. కాబట్టి హద్దు దాటక ముందే ఇంతటితో ఆపేసి
గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడితే బాగుంటుంది. తర్వాత నేను వాళ్ళ వైఫ్ కూడా లెటర్ రాసింది, కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు. ఈరోజు అయితే మంచిగానే మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు. ఇక నుంచి నవ్వుతూ ఉండి ఆటలాడుకొని తన పరిధిలో ఉంటే బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ అనేది ఇక తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది అనేదే టేస్టీ తేజ ఉద్దేశం కూడా. దానికి మణికంఠకు అర్థమైంది. సరే అన్న నేను మార్చుకుంటా అన్నాడు. ఓకే, అది కూడా టేస్టీ కూడా సంతోషించాడు తేజ కూడా. నేను చెప్తే వాడు అర్థం చేసుకున్నాడు రా అని అంటే గౌతమ్ అన్నాడు, మిగతా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అంటే, పోనీరా అర్థం చేసుకుంటే బయటికి పోతారు, లేదంటే బయటికి పోతారా అన్నాడు. టేస్టీ తేజ మణికంఠాన్ని నామినేట్ చేస్తుంటే అస్సలు యష్మి ఆనందం చూడాలి. చప్పట్లు కొట్టుకుంటా, చేతి టనుకుంటా, వెనకాల విష్ణుకి షేక్ హ్యాండ్ ఇస్తా, పృథ్వీకి షేక్ హ్యాండ్ ఇస్తా. ఏంటది ఏదో అంటారు, దాన్ని ఏమంటారు, ఒకసారి ఆనందాన్ని ఏమంటారు, ఒకసారి నాకు కామెంట్ చేయండి. వికృత చేష్టల్లాగా చేతులు కొట్టుకుంటే వెనకాల. అది ఎవరు గమనించారంటే ముక్కు అవినాష్ గమనించాడు. ఇది చేసేయి మణికంఠ పేరెత్తంగానే నామినేషన్కి వాళ్ళ మొహాలు ఎలా వెలిగిపోయినాయో, ఎట్లా నవ్వుకుంటున్నారు, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉందో అంతా కూడా అవినాష్ గమనించాడు. తర్వాత రోహిణి వచ్చి యష్మిని నామినేట్ చేస్తూ సేమ్ పాయింట్లు. ఎందుకంటే ప్రేరణ చంచాలకు ఉంది, పృథ్వీ ఓడిపోయాడు. రాంగ్ డెసిషన్ చెప్పమంటావేంటి ప్రేరణ కరెక్ట్ చేసింది, నీ ఫ్రెండ్ అయితే రాంగ్ చెప్పాలా, అదేదో నువ్వు చెప్పపోయావా అని అంటే యష్మి దీంట్లోనే కాదు, నాకు సారు యష్మిని దండించకపోవటం వల్ల ఇట్లా చేయమని అడుగుతుంది. ఇంతకుముందు 250 గ్రాముల బొరుగులు తీసుకురమ్మన్నప్పుడు అప్పుడు సీత మణికంఠ టాస్క్ ఆడేటప్పుడు 250 కరెక్ట్గా వస్తాయా, 289 గ్రాములు తెచ్చాడు మణికంఠ. 1000 గ్రాముల దాకా సీత తీసుకొచ్చింది. అప్పుడు తక్కువ ఏదో వాళ్ళే కదా గెలిచేది. అట్లా కాకుండా సీత వాళ్ళకి ఫుడ్ కావాలంట, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట, అందుకని వాళ్ళు గెలవాలని తన దృష్టిలో ఉందంట, అందుకని సీతను గెలిపించిందంట. ఆ తర్వాత చెప్తుంది. అప్పుడు మణికంఠ అన్నాడు, ఇది ఎక్కడ న్యాయం అసలు, 250 గ్రాములు కరెక్ట్గా తీసుకొస్తారా, కొంచెం ఎక్కువ తెచ్చినా ఎవరు తక్కువ వాళ్ళని గెలిపించాలి కానీ అని అంటే మణికంఠ మీద కోపంతో మణికంఠ నా టైంలో ఓడగొట్టి సీతను గెలిపించింది. అప్పుడు నాకు సార్ అడిగితే ఏమంటుంది, కొంచెం నా బ్రెయిన్లో ఉండే సార్, వాళ్ళకి జనం ఎక్కువ కదా, ఫుడ్ తక్కువైందని అనిపించింది సార్, అందుకని చేశానంట. మరి నువ్వు చేసిన తప్పని నాకు సార్ కూడా అప్పుడు అనలా. మరి ఆ టైంలో మణికంఠకి ఫుడ్ లేకుండా పోయింది కదా ఆ టైంలో, అంటే మణికంఠ మీద ఫుడ్ కూడా బెటర్ అంత ఖర్చు ఉంది ఆమెకి. అదే ఇక్కడ చెప్పింది రోహిణి కూడా. అటు క్లారిటీ ఎందుకు మిస్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్ అయితే ఏడుస్తావు ఎక్కులు పెట్టి, ఎందుకు ఏడ్చావు, ప్రేరణని రాంగ్ డెసిషన్ చెప్పమంటావు, తర్వాత పృథ్వీ కోసం ఏడుస్తావు, ఏంటి నీ ప్రవర్తన అడిగితే ఉంటుంది, చెప్పుద్ది కదా, ఏదో కథలు చెప్పేసింది కదా. నాకు సార్ కూడా ఏం అనలేదు నన్ను, నేను నాకు సార్ ముందు చెప్పేసానేమో అక్కడ కవర్ చేసింది. తర్వాత గంగవ్వ విష్ణుప్రియకి ఏం చెప్పింది, 2 వారాలు ఆడావు, 3వ వారం ఆట లేదు, అందుకు నామినేట్ చేస్తున్నా అనగానే పెద్దది కాబట్టి ఆమెకు ఎదురేం చెప్పలేదు. ఆ యష్మినేమో నువ్వు నాకు పాల ప్యాకెట్లు ఇవ్వలేదు అన్నీ ఉండయి, తర్వాత పాలు ఎందుకు ఇక్కడ ఉండ, పెద్దాను కదా నేను అని ఎందుకు నామినేట్ చేస్తాను, నీతో మాట్లాడను, రూమ్లోకి వస్తే మాట్లాడలేదు, బయట నిలబడితే మాట్లాడలేదు. అనగానే ఆమె కూడా సరే నేను మాట్లాడతాను, నేను ఇంకా నా తప్పు అయిపోయిందని క్షమాపణ అడిగింది. రోహిణి విష్ణుని కూడా నామినేట్ చేసింది. ఏం చేసింది, మొదట నీ ఓటింగ్ పైన ఉంది, ఇప్పుడు డేంజర్ జోన్లోకి వచ్చింది. ఆ టాప్లో ఉన్న ఓటింగు బాటంలోకి ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచన చేసుకొని ఆటలాడు అని చెప్పింది. మంచి రిజల్ట్లో చెప్పింది బాగానే. ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పటికి ఎక్కువ యష్మికే 6 ఓట్లు పడినాయి, తర్వాత విష్ణుకి పడినాయి. తర్వాత అవినాష్ వచ్చి ఏం చేశాడంటే యష్మి నామినేట్ చేస్తూ యష్మి మణికంఠ పేరెత్తంగానే నువ్వు అసలు ఎంత ఆక్రోషంగా ఎంత సంతోషపడిపోతున్నావు, అసలు ఎంత ఆక్రోషంగా చప్పట కొట్టుకుంటున్నావు నువ్వు, సంతోషం అనగానే అదేం లేదు అని కవర్ చేస్తుంది. నిజంగా శాడీజంలాగా తయారైపోయింది యష్మి. వీళ్ళు వేసినాక బిగ్ బాస్ ఏమన్నారంటే అందరూ నిలబెట్టేసి ఇప్పుడు పాత వాళ్ళు అయిపోయారు, ఓజీ అయిపోయింది, ఇప్పుడు కొత్త వాళ్ళు ఛాన్స్. కొత్త వాళ్ళు ఏం చేయాలంటే ఇద్దరిని కొత్త వాళ్ళని పాత వాళ్ళు నామినేట్ చేయొచ్చు అనమాట. అది ఎవరు నామినేట్ చేయాలి మొత్తం మాట్లాడుకొని ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇమ్యూనిటీ నైనిక దగ్గర ఉంది కాబట్టి నైనికని నామినేట్ చేయడం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే ₹1,00,000 ప్రైజ్ మనీస్ తీసేయాలి అని అంటే ప్రైజ్ మనీస్ ఎవరు తీరు కదా, అందుకని నైనిక నామినేట్ చేయలేదు. గంగవ్వని మెహబూబ్ని నామినేట్ చేశారు ప్రస్తుతానికైతే. మణికంఠ ఒకటే పడింది కాబట్టి మణికంఠ నామినేషన్ లేడు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరు, యష్మి ఉంది, పృథ్వీ ఉన్నాడు, మణికంఠ కాదు, హరితేజ కాదు, సారీ యష్మి ఉంది, పృథ్వీ ఉంది, గంగవ్వ, విష్ణు, సీత, మెహబూబ్, వీళ్ళు 6 ఉన్నారు. కాబట్టి మీ ఇష్టమైన కంటెస్టెంట్కి
ఎపిసోడ్ చూసారు కదా, ఓటేసుకోండి. ఓకే, వీడియో చూసిన కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.